ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చేయుత చారిటబుల్ సొసైటీ కాకినాడ ఆధ్వర్యంలో వివేకానంద పార్కులో నిర్వహించిన హగే ట్రీ కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలను పంపిణీ చేసినట్లు చేయుత వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయుత సభ్యులు, చిన్నారులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సేవకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని చెట్లను ఆలింగనం చేసుకుంటూ ప్రకృతితో స్నేహం చేద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటడం మాత్రమే కాకుండా వాటిని పెద్ద చెట్లుగా పెంచి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేయుత చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథి బాబ్జీ అహ్మద్, చేయుత చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు సురభి శారద, వ్యవస్థాపక సభ్యులు చింతా నారాయణమూర్తి, మహిళా విభాగ సభ్యురాలు తేజస్వి, ఎడ్యుకేషన్ వింగ్ చైర్మన్ కందుకూరి పాలరాజు, అలాగే పవన్, శ్రీరామ్, పండు, సుభాన్, వెంకట్, మంజుల తదితర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులు, వాలంటీర్లు, చిన్నారులు, దాతలు, శ్రేయోభిలాషులు మరియు మీడియా ప్రతినిధులకు చేయుత చారిటబుల్ సొసైటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మనిషికి మనిషే చేయుత, ప్రకృతికి మనందరం చేయుత అనే నినాదంతో భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో పచ్చదనంపై మరింత అవగాహన కల్పించేందుకు చేయుత చారిటబుల్ సొసైటీ కృషి కొనసాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వాకర్ సంఘ తరఫున అభినందన తెలియపరుస్తూ చక్కటి మొక్కలన్నీ కూడా అందరికీ ఇవ్వడం, పార్కులో కొన్ని దాన్ని నాటడం కూడా చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మనందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుని మొక్కలతో స్నేహం చేయాలి. అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలకి కూడా ఉపయోగపడేటువంటి ఈ మొక్కల్ని పెంచడం, మొక్కలతో స్నేహం చేయడం అనేటువంటి వీళ్ళు మంచి స్లోగన్ పెట్టారు. దాన్ని ఫాలో అయ్యి ఈ మొక్కలు పట్టుకునే వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క మొక్కని పెంచి వాళ్ళు ఆనందిస్తూ సమాజానికి కూడా మంచి చేసేలాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాకర్స్ అసోసియేషన్ తరపున మన చేయూత అసోసియేషన్ వారికి అభినందన తెలియదు. పంపిణీ కార్యక్రమం, అలాగే ఇక్కడ హగ్గే ట్రీ అనే వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణంతో మన స్నేహంగా మెలగాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని నిర్వహించడం మా యొక్క ధర్మం. కాబట్టి ఈ సమాజంలో ఉన్న అన్ని ఏదైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలందరినీ కూడా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించిన వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రంథి బాబ్జీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము గతంలో 10,000 సీడ్ బాల్స్ని కూడా తయారు చేయడం జరిగింది. అది డిఎఫ్ఓ గారి సూచన మేరకు మేము అడవి ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా మరి కాకినాడ పట్టణాన్ని మన కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతున్న ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అవగాహన కార్యక్రమంగా కూడా మార్చడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున మా చేయూత సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.